అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తనాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రా అన్నట్టు 'దరువు' సినిమాలో ఆ కమెడియన్ పిలిచినట్టు పిలిచారు. సరే అని చెప్పేసి తీరా అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆహ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. గవర్నర్ గారి స్పీచ్ ఎలా ఉందంటే ఆహ్, ఏ రాష్ట్రంలో అయినా గానివ్వండి, అక్కడ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతారు. ఎవరైతే మినిస్టర్లు అధికార పక్షం ఉన్నారో వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతారు. కానీ ఇక్కడ మరీ దారుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రౌడీ రాజ్యం, అరాచకం, దోపిడీ, గూండాయిజం అని చెప్పేసి ఉన్నాయో అంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడలేదు కానివ్వండి. అరాచకం, లాస్ట్ గవర్నమెంట్‌కి బుద్ధి చెప్పారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ రెండో ఆర్థిక సంవత్సరం ఇది. ఒక సంవత్సరం అయిపోయినట్టే. 9 నెలలు లెక్క కాదు. కూటమి ప్రభుత్వానికి ఉండే 5 ఆర్థిక సంవత్సరాల్లో ఒకటి అయిపోయింది. ఇది సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇంకా మూడున్నాయి. ఈ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఇలా చేసింది. గత ప్రభుత్వం వల్ల ఇదైపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏం ఆర్థిక విధ్వంసం అవ్వలేదని చెప్పేసి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. గవర్నర్ గారు కూడా దేన్ని బేస్ చేసుకొని మీరు ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దేన్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వం ఇట్లా డ్యామేజ్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఏ రిపోర్ట్స్ బేస్ చేసుకొని వైట్ పేపర్స్ అన్నారు. ఆ వైట్ పేపర్స్ కి సోర్స్ ఏంటి? ఏ సోర్స్ లేకుండా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా గవర్నర్ గారిని కూడా మభ్య పెడుతున్నారు అట్లంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ జర్నలిస్ట్ అనే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల ముందు ఉంచాలి, ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ గత ప్రభుత్వం మీదే నిందలేసి గత ప్రభుత్వం మీదే ఇది చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మేము తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇవాళ బడ్జెట్లో అది రేపు మనకి బడ్జెట్ 28వ తారీఖున బడ్జెట్ డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ రిలీజ్ అయితే ఎంతమందికి వస్తుంది, ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇట్లా ఈ మన గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే ఉందో ఆ మాటలకి నేనే మనకే వినబుద్ధి కాలేదు. స్ట్రాంగ్ గా చెప్పండి, గవర్నర్ గారి ప్రసంగం మీకు వినబుద్ధి అయిందా? గవర్నర్ గారి ప్రసంగం అసలు ఆ మాటలకి ఇంకా గవర్నర్ గారి ప్రసంగం పూర్తి కాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేచి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఉండలేదు. ఎందుకుంటారు? ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మీరు ఏ రిపోర్ట్స్ లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటా, మీరు ఇది చేసుకుంటా, ఒక్కదానికి కూడా సోర్స్ లేకుండా, ఒక్కదానికి కూడా ఇది లేకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఉండాలి అసెంబ్లీలో? కాగ్ రిపోర్ట్స్ చూపించండి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, లేకపోతే ఏదో ఒక రిపోర్ట్స్ చూపించి మాట్లాడండి. దిస్ ఇస్ ద సోర్స్, ఇంత ఇది చేశారు, అంతే, దీనికి ఇది రీజన్ అని చెప్పేసి చూపించండి. అవి లేకుండా అందుకనే ప్రతిపక్ష హోదా అడిగేది ఏంటంటే ఒకటి టైం కోసం ఆ టైం ఇస్తే ప్రజల పక్షాన మీకు కావాల్సిన రైతు భరోసా గురించి, మీకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి, మీకు రావాల్సిన ఆరోగ్యశ్రీ గురించి, మీకు రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష హోదా ఆయనకేదో ఇది చేసుకోవడానికి టైం కావాలి. ప్రతిపక్ష హోదా అడిగేది దేనికంటే దీనికోసం, ప్రజల గురించి స్పందించడం కోసం. ఇప్పుడు నీకు రైతు భరోసా రావట్లేదా? దాని గురించి అసెంబ్లీలో ఎవరైనా క్వశ్చన్ చేసేవాడు ఉండాలి, ప్రభుత్వానికి భయం చెప్పేవాడు ఉండాలి. అంతేగాని నీకు అసెంబ్లీలో మీకు టైం ఇవ్వ, నువ్వు ఆర్డినరీ ఎమ్మెల్యే అంటే ఎట్లా కుదురుతుంది? ఏం కుదురుతుంది? 1,40,00,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. టీడీపీ పార్టీ కూడా వచ్చిన లేదు తెలియదు. ముగ్గురు కలిస్తే కానీ 1,50,00,000 ఓట్లే వచ్చినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసి మీకు ప్రతిపక్ష హోదా రాదు, మెట్లగా ఫిక్స్ అయిపోయింది. సైనికులు కూడా జిందాబాద్ అంటారంట. మన పక్కన క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉండాలి. అది గుర్తుంచుకోండి. మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష హోదా అంటే ప్రజల పక్షం. నీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? నేను సూపర్ 6 అడగట్లా. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? నీకు నిరుద్యోగ భృతి వచ్చిందా? జాబ్ కూడా అడగదు. నిరుద్యోగ భృతి వచ్చిందా? జాబ్ ఇస్తున్నారా? మెగా డిఎస్ సంతకం లేదు, ఇంతవరకు ఫస్ట్ సంతకం లేదు. మన నిన్న గ్రూప్ 2 గురించి, దీని గురించి అసెంబ్లీలో గట్టిగా వాయిస్ వేసేవాడు ఒకడు ఉండాలి కదా. ఉండకూడదని కోరుకుంటారంటే నాకు అర్థం కావట్లేదు. సో థింక్ లాజికల్లీ. బ్లైండ్ గా వెళ్ళిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత మంచిగా పరిపాలిస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. పరిపాలిస్తున్నాం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది కదా. ప్రతిపక్ష నాయకుడు ఉంటే మీకు భయం ఎందుకు? మీరు అంత బాగా పరిపాలిస్తున్నారు కదా. ప్రతిపక్ష నాయకుడు ఉంటే మీకు అంత భయం ఎందుకు?
రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ప్రతిపక్ష నాయకుడికి 10% ఆఫ్ ద సీట్స్ రావాలని చెప్పేసి. అదే జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే మీరు అనలేదు అసెంబ్లీలో ఎన్ని మాటలు ఉంటారు? అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాటలు మాట్లాడలేదు. ఆయన ఏంటి నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఇది చేసింది అది చేసిందంటే అప్పుడున్న స్పీకర్ గారు వైఎస్ఆర్సీపీలో అధికారంలో ఉన్న స్పీకర్ గారు ఏం ఇరిగేషన్ సార్ అంటే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేమ్ కూడా చెప్పలేదు. అట్లుంటాయి. సో ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించి ప్రజలందరిలో నుంచి కూడా ఒక స్ఫూర్తి రావాలని చెప్పేసి మా ఛానల్ నుంచి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరు నాయకులను అడగాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతే మీరు ఏమి పొందలేరు. అది గుర్తుంచుకోండి. ఆయన ఉంటే క్వశ్చన్ చేస్తాడు కాబట్టి మీకు అన్ని కూడా వస్తాయి. మన మిర్చి రైతులకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రానికి లేఖ రాసిన తర్వాత కూడా న్యాయం జరగలేదు. పెమ్మసాని గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు 11,300 అని చెప్పేసి. లాస్ట్ గవర్నమెంట్ లోనే 20,000 ఇచ్చారయ్యా, నువ్వు 11,300తో బిగ్ రిలీఫ్ అంటావేంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. సో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.